లోకల్ బాడీ ఎన్నికలపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నెలాఖరులోపు ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆలస్యమైందన్న భావనలో ఉన్న రాష్ట్ర సర్కార్ జూలై నెలలో లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించేలా ఇంటర్నల్గా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక అటు ఎన్నికల సంఘం సైతం ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఎన్నికలు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఫోకస్ పెట్టింది రాష్ట్ర సర్కార్. జూలైలో ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా ఏర్పాట్లు చేస్తోంది. లోకల్ బాడీ ఎన్నికలపై అధికారులు, ప్రజల మధ్య పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సైతం లోకల్ బాడీ ఎన్నికలు త్వరలోనే ఉంటాయని హింట్ ఇవ్వడంతో నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందో అంటూ ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ప్రభుత్వం నుంచి షెడ్యూల్ రాగానే నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇక ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా జిల్లాల వారీగా కలెక్టర్లను అప్రమత్తం చేస్తోంది ఎన్నికల సంఘం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓటర్లకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై చర్యలు ప్రారంభించారు. ఏ జిల్లాల్లో ఎన్ని పోలింగ్ కేంద్రాలు అవసరం, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే దానిపై రివ్యూ చేస్తున్నారు. ఓటర్లకు ఇబ్బంది రాకుండా తీసుకోవాల్సిన సౌకర్యాలపై అధికారులను అప్రమత్తం చేస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. అయితే రైతు భరోసా నిధులు అన్నదాతల ఖాతాల్లో వేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉంది సర్కార్. ఇప్పటికే ఉద్యోగులకు డిఏ విడుదల చేసింది ప్రభుత్వం. ఇక రేపు రైతులతో సమావేశం కాబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఈ సభలో రైతు భరోసా ఎప్పటి నుంచి వేస్తామనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ వెంటనే లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. వీలైనంత త్వరలోనే పంచాయతీ ఫైట్కు వెళ్లనుంది సర్కార్. ఏడాదిన్నర కాలంగా ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఆశావాహులు పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.